జన్మదిన వేడుకలు, మనం ఎల్లుండి నుంచి అతి అద్భుతంగా భయభీతంగా జరగబడుతుంది. అదితి దేవతల తాలూకా తల్లి. గోమాత కూడాను 11,000 సంవత్సరాలట తపస్సు చేశారట. గోమాత కూడా తపస్సు చేశారు. ఈ విధానంగా ఉన్నది. తపస్సుకి భగవంతుడు అతి ప్రసన్నమయ్యారు. ఎలా తపస్సు చేశారంటే అదితి కేవలం ఒక కాలు మీద నిల్చొని చేశారు 11,000 సంవత్సరాలు. కొన్ని మనిషి ఒక కాలుతో నిల్చోవడం విశేషం అనేది ఏం లేదు. గోమాత సురభి ఒకే కాలుతో నిల్చొనిట తపస్సు చేశారట. ఇదే విశేషం. చూడండి గోమాతకి ఎంత శక్తి. 11,000 సంవత్సరాలు తపస్సు చేశారు ఒకే కాలు మీద నిల్చొని. అయితే అదితి మీద ప్రసన్నమై అదితికి అడిగారు, ఏంటి మీకు కావాలి, మీరు ఎందుకు తపస్సు చేశారు, మీ తలకు వరం ఏంటి కావాలి చెప్పండి అంటే అప్పుడు చెప్పారు, మా కొడుకులు ఎవరు, దేవతలు, దేవతలందరూ. ఈ దేవతలందరూ పాపం రాక్షసుల తాలూకా పరాక్రమించి దేవతల తాలూకా ఆస్తి అంతస్తు అంతను లాక్కున్నారు. పాపం వాళ్ళకి ఆస్తి అంతస్తు అనేది ఏమి లేదు. దాని గురించి అదితి తపస్సు చేశారు. ఎప్పుడైతే భగవంతుడు ప్రకటమయ్యారో చెప్పారు, మా పిల్లలకి ఎలాగైనా మళ్ళీ ఖచ్చితంగాను యథాప్రకారంగా ఆస్తి అంతస్తు అని రావాలి అని చెప్పడంతో ఖచ్చితంగా భగవంతుడు అక్కడ వరం ఇచ్చారు. ఏంటంటే నేను వామనావతారం అయి ఖచ్చితంగాను మీ కోరిక తీర్చుతాను అని. వామనావతారం అయి 3 పాదాలు నరసింహకి వామన అవతారంలోని అవతారం ఎత్తి బలి మహారాజుకి సంహరించి ఏదో బలి చక్రవర్తికి మళ్ళీ ఇందిరాది దేవతలందరికీ యథాస్థానం ఇచ్చేశారు. కానీ గోమాత ఎందుకు 11 సంవత్సరాలు తపస్సు చేశారు? గోమాతకు అడిగారట, మీకు ఏంటి వరం కావాలి? గోమాత అద్భుతమైన వరం అడిగారు. ఏం అడిగారంటే, స్వామి నాకు ఏ ప్రకారంగా కోరిక లేదు, నాకు ఏ ప్రకారంగా కోరిక లేదు, మీ అనుగ్రహం గురించే నేను తపస్సు చేశాను. ఎంత గోమాత ఎంత శ్రేష్టం, ఏ ప్రకారంగా స్వార్థం లేకుండా తపస్సు చేశారు. అందుకే ఆ తపస్సుకి భగవంతుడు చాలా మెచ్చుకొని ఇప్పటికీ గోమాత తాలూకా స్వభావము ప్రభావము అద్భుతం. గోమాత లేకుండా అసలు ఈ అందరినీ పోషిస్తున్నారు ఎవరు చెప్పండి? గోమాత. దేవతల్ని కూడా పోషిస్తున్నారు గోమాత. ఎలాగా? ఒకవేళ యజ్ఞాది కర్మము చేయకపోతే దేవతలకి తిండి లేదు. యజ్ఞం చేయడం వల్ల దేవతలు ఆహారం పొందుతారు. కానీ యజ్ఞం చేయకపోతే, యజ్ఞము గోమయం లేకుండా యజ్ఞం అవ్వదు. ఘృతం నెయ్యి కావాలి, మూత్రం కావాలి, మరి గోమయం పేడ కావాలి. ఇది లేకుండా యజ్ఞం ఎక్కడవుతుంది? సో యజ్ఞానికి మూలమైన కారణం ఏంటి? మనకి గోవు. సో గోవు లేకపోతే దేవతలు కూడా ఆహారం లేదు.
ఎంత శ్రేష్టమైనది గోవు. గోవు లేకపోతే మనకి కూడా, జనాలకి కూడా ఆహారం లేదు. ఇప్పుడు తింటున్నాము మనం ఏ ప్రకారంగా బలం లేపేనివి, ఏది తిన్న రోగానికి గురవుతాం. కానీ ముందు గోమాత వాళ్ళ తలకు పిల్లలు, వృషభులు అందరూ కృషి చేసేసి ఆ పేడతోనే ఎరువై ఎంతో శుద్ధమైన, శక్తిమైన, బలమైన ఆహారం వచ్చేది. ఆ ఆహారం తింటే మన బుద్ధి ఏంటి, మన ఆరోగ్యం ఏంటి, అతి అద్భుతంగా ఉండేది. ఇప్పుడు తింటున్నాం కానీ ఎక్కువ తింటే రోగం తెలుసా. మనం ఎక్కువ తింటే రోగం. ఇప్పుడు తిన్న మనం ఓన్లీ బతకడానికి తప్ప ఎక్కువగా తినేసామనుకుంటే రోగమే. ఇది తినపోయినా కూడా రోగమే. తినకుండా ఉండలేమని చెప్పి తినడం తప్ప ఇప్పుడు తిండికి ఏ ప్రకారంగా పడలేదు. కానీ గోమయంతో వచ్చే ఆహారం సబలం, ఆరోగ్యం అంతా మొత్తం ప్రజలందరికీ గోమాత ఆహారం ఇచ్చేది. దున్నడం, ఎరువివ్వడం మొత్తం అంతా గోమాత లేపనిది అసలు ఈ జగతంలోని ఎవరు ఖచ్చితంగా లేరు. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చేసింది, గోమాతని సరే, కానీ టెక్నాలజీ పెరిగింది కానీ దాంట్లో ఆరోగ్యం అనేది, శుద్ధత అనేది లేదు. వల్లభాచార్య సాంప్రదాయంలోని శ్రీనాథ్ గోవర్ధన్ దగ్గర ఆ శ్రీనాథ్ టెంపుల్కి ఒక గోశాల ఉండేది. ఒక వ్యక్తి ఆ గోవులకి చాలా అద్భుతంగాను పరిపాలన చేసేవాడు. ఇలాగే రేపు తుఫాన్ ఉందిగా, 10 రోజులు తుఫాన్ అయ్యిందట కంటిన్యూగా. ఆ టెంపుల్ నుంచి ఆ వ్యక్తికి ప్రతినిత్యం ఆహారం వెళ్ళేది. ఆ వ్యక్తికి 10 రోజులు ఈ ప్రకారం తుఫాన్ అయింది. ఆ వ్యక్తికి ఇంకెవరు వెళ్తారు? ఆ వ్యక్తికి ఇంకా ప్రసాదం ఏమిలే, ఏదో భగవంతుడికి నివేదన పెట్టేసి ఇంకా వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఎవరికి. కానీ ఇతను ఈ 10 రోజులు తుఫాన్ అయినా కూడాను గోవుకి అతి అద్భుతంగాను ఏ ప్రకారం లోటు లేకుండా చేశారట. గడ్డేయడం కానీ, ఆహారం వేయడం కానీ గోవులకి ప్రకారంగా భగవంతుడు అద్భుతంగా ప్రసన్నం అయిపోయింది. ఎంత కష్టమైనా కూడాను ప్రతి గోవుకి ఆహారం అందజేసావు 10 రోజులు తుఫాన్ అయినా కూడాను అని చెప్పేసి భగవంతు తలకు రాజభోగం ఏదైతే పెట్టుంటారో, రాజభోగం అంటే తెలుసా, ఆ రాజభోగం స్వయంగా తీసుకుని వెళ్ళారట భగవంతుడు శ్రీనాథ్ ఆ గోశాలకి. ఇద్దరు కలిసి తిందామని. ఇప్పుడు నాకు రాజభోగం పెట్టారు, నీకు 10 రోజుల నుంచి ఎవరు ఆహారం పెట్టలేదు, నేను నీకు తెచ్చాను అని చెప్పేసి ఒకే పల్లెలోని ఆ వ్యక్తిను మళ్ళీ స్వామి శ్రీకృష్ణుడు, శ్రీనాథ్ ఇద్దరు కలిసి తిన్నారట. చూడండి, ఏ సాధన ఉంది, ఏ నామం ఉన్నది, ఏ జపం ఉన్నది, ఏ తపస్సు ఉన్నది, ఏం లేదు. గోవుల్ని శ్రద్ధాపూర్వకంగా అతను సేవించడంతో స్వయంగా వైకుంఠపతి, గోలోకాధిపతి శ్రీకృష్ణుడు దిగొచ్చి అతనికి రాజభోగం తాలూక ఆహారం ఇచ్చి ఇద్దరు ఒకే పల్లెను తిన్నారు. కృష్ణుడితో సహా అతను తిన్నారు. ఎవరు పట్టించుకోలేదు, మీరు వచ్చారా అని చెప్పేసి ఇద్దరు కలిసి తిన్నారట. ఈ విధానంగా పట్టించుకున్నారట. ఇలాగా కొన్ని రోజులు ఆ వ్యక్తితోని కృష్ణుడు గడిపారట. పక్కనే పడుకోవడం, ఎందుకంటే ఒక్కలే ఉన్నారు, ఎవరు పక్కన లేరు, ఫ్రెండ్గా ఉన్నారట కృష్ణుడు. నువ్వు గోపాలకు చేస్తున్నావు కదా, నీకు ఎవరు దూరంగా అడవిలో ఉన్నారు, అతనితో పాటు ఆడుకుండేవారు, అతనితో పాటు తిరిగేవారు, మాట్లాడేవారు, పడుకుండేవారు అని. ఇది వాళ్ళు శ్రీనాథ్ తాలూకా గురువు తెలుసుకున్నారు. కృష్ణుడు ఎక్కడికి వెళ్తున్నారు, రాజభోగం పట్టుకొని వెళ్ళి ఇవన్నీ ఏం చేస్తున్నారని చెప్పేసి చూస్తాడు గోశాలలో. అప్పుడు ఆ వ్యక్తికి చెప్తున్నారు, అదే కృష్ణుడు నీతో పాటు పడుకుంటున్నారు, నువ్వు ఎక్కడ పడుకుంటున్నావు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నావు, నువ్వు ఉన్నావని చెప్పేసి కృష్ణుడు పడుకుంటున్నాను. ఇలా కాదు, ఒక పని చేయి, కృష్ణుడికి బాధ పెట్టకూడదు. నువ్వేం చేస్తావు, గోశాల మొత్తం అంతా నువ్వు పొద్దున్నంతా సేవ చేస్తావు, రాత్రి మరి పడుకున్నప్పుడు నువ్వు గుడికి వచ్చి, నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పేసి కృష్ణుడు గుడి విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేస్తున్నావు. అక్కడ బంగారం తలగా మంచం, పరుపు అన్నీ విడిచిపెట్టి వచ్చేస్తున్నారు, నీ దగ్గర ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నాను. సో అందుకే నేను కృష్ణుడు చెప్పలేదు నువ్వు ఉండు వెళ్ళక అని చెప్పేసి, కానీ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటారు. ఎందుకంటే నువ్వు గోవుల్ని పాలిస్తున్నావు కాబట్టి. గోవుల్ని సేవిస్తే కృష్ణుడు ఏ తపస్య, నామం, జపం, కీర్తనం, మునిలు, ఋషులు కూడా పనికిరారు.
గోవుల్ని సేవించినవారు. సో ఆ విధానం చేయడంతో అతను ఏం చేశారంటే గుడిలో పడుకున్నారు. ఎందుకంటే గురుగారు చెప్పారు ఖచ్చితంగా చేయాలి. సరే, కృష్ణుని తాలూకా ఇష్టం, గురుగారు చెప్పారు. సో రాత్రి అంతా సేవ చేసేసి రాత్రి వచ్చేసి ఇక్కడ పడుకునేవారు. రాత్రి పడుకునేటప్పటికి గర్భాలయంచి గజ్జెలు సౌండ్లు వచ్చాయి. గర్భాలయం నుంచి ఏంటి, కళ్ళు తెరిచి చూస్తే కృష్ణుడు వచ్చారు బయటికి. కృష్ణుడి తర్వాత రాధారాణి వచ్చారు బయటికి. రాధారాణి, తుంగవతి, రంగవతి మొత్తం అంతా గోపికలు అందరూ ఒక్కొక్కరు అలా వస్తూనే ఉన్నారు. ఏంటి ఈ పూజారి మా గురుగారు ఈ గర్భగుడిలో ఎంతమంది ఉంచారా, ఎలా ఉన్నారు, గర్భగుడి చూసరికి ఎంత ఉన్నది, వేల మంది వచ్చారు గోపికలు దాంట్లోని వస్తున్నారు. వచ్చి ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి ఈ గొల్లవాడు వెనకాతలు వెళ్ళాడట. కృష్ణుడు వెనకాతలు, కృష్ణుడు, ఈ గోపికలు, రాధారాణి వేల మంది ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి వెళ్తూ చూస్తే అక్కడ అద్భుతమైన నృత్యం. రాధా, కృష్ణ, ఈ గోపికలు అందరూ, దానికి ఏమంటారు తెలుసా, రాసలీల. రాసలీల అంటే కృష్ణుడు మరి గోపికలు, కృష్ణుడు, రాధారాణి నృత్యం చేస్తారు. ఇక చూసారా, ఇప్పుడు నృత్యం చేస్తాం మనం నృత్యం చేస్తాం, మనం కూడా ఒక రాసలీలాయే. ఎలా చెప్పేది, కృష్ణుడు లేకపోతే ఏంది, కృష్ణుడి నామం ఉన్నారుగా. కృష్ణుని నామంతో ఎవరైతే నృత్యం చేస్తున్నారో కృష్ణుడితోనే నృత్యం చేస్తారు. ఎందుకంటే నామ్నా భిన్నం, నామము నామి అభిన్నం. భగవంతుడు నామము, భగవంతుడు వేరే కాదు. ఎవరైతే భగవంతుడు నామము స్మరణం చేసేసి నృత్యం చేస్తున్నారో అతను స్వయంగా కృష్ణుడితోనే నృత్యం చేస్తున్నారు. ఇది అన్నిటికంటే అతి అద్భుతమైన శ్రేష్టమైన భక్తి. అది కేవలం గోపికలే పొందగలరు, ఇంకెవరు పొందలేరు. కానీ శ్రీమన్ చైతన్య మహాప్రభువు మనకి అద్భుతమైన ఒక నృత్యం చేయని నామం తలుచుకొని, సో స్వయంగా మీరు భగవంతుడితో నృత్యం తాలూక ఆనందాన్ని పొందుతారు అని చెప్పేసి. ఏదో మనం నృత్యం చేస్తున్నాం కానీ నామం పలుకుంటున్నాం. అందరూ నృత్యం చేస్తున్నారు, బాగానే ఉంది, చేతులు కాలు అన్నీ ఊపుతున్నారు. కానీ ఏదైతే పాడుతున్నారో అది మనం పాడుకుంటున్నాంగా, సో ఆ నృత్యానికి విలువ లేదు. నృత్యం చేసినప్పుడు భగవత్ నామాన్ని ఖచ్చితంగా గట్టిగా పాడాలి, అప్పుడే దాని నృత్యం. సైంటిఫికల్గా కూడా ఏంటంటే చూస్తే మన బ్రెయిన్, మన హార్ట్ అన్నిటికీ నరాలన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనం తప్పట్లు కొట్టామో ఈ చేతులు కొన్ని నరాలు ఉంటాయి. ఇవి తప్పట్లు కొట్టడంతో అవి ఎక్స్పోజ్ అవుతాయి. ఈక్వల్ టు ఏంటి, మనం జస్ట్ ప్రెస్ చేస్తే ఏంటి, నిరోపతియా ఏంటది, నిరోపతి ఏదో ఉన్నది, నాడీపతి. కొన్ని నాడీల్ని ప్రెస్ చేస్తే కొన్ని రోగాలు పోతాయి. ఇది ఒక పెద్ద ట్రీట్మెంట్, ఏ ట్యాబ్లెట్ అవసరం లేదు. కొన్ని నరాలు, కొన్ని రోగాలకి కొన్ని నరాలు రేట్లు ఉంటుంది. ఆ నరాల్ని ప్రెస్ చేస్తేట ఆ రోగం నయమైపోతుంది. ఎప్పుడైతే మీరు క్లాప్స్ కొట్టేసి నృత్యం చేస్తారో, క్లాప్స్ మరి కొన్ని కాళ్ళలో కొన్ని ఉంటాయి ఎగురిసి, మళ్ళీ అది కూడా ఏంటంటే ప్రెస్ అవుతుంది. ఇది ప్రెస్ అవ్వడం, అది ప్రెస్ అవ్వడం. మరి మీరు ఎగురుతున్నారే, మీ శ్వాస, ఇది ప్రణామం అవుతుంది. ఇది ఈ రెండు క్లాప్స్ ఎగరడం వల్ల, మీ మూడు ఈ వర్క్ చేయడం వల్ల మీకు ఎప్పుడు జీవితంలోని భయంకరమైన రోగం రాదండి. నృత్యంలోని బోల్డ్ ఉన్నాయి లాభం. నృత్యం ఏం చేస్తుందని చెప్పేసి, ఈవెన్ దో సైంటిఫికల్గా మన ఆరోగ్యం ప్రకారం కూడా ఇది మంచిది. నృత్యం చేస్తే ఎవరికి అతనికి రోగమే రాదు. క్లాప్స్ కొట్టుకొని ఎగిరి జంప్ చేసేసి నృత్యం చేస్తే ఎవరికి రోగం రాకుండా మనం డైట్ చేస్తాం, లేకపోతే కొన్ని తిండి విడిచిపెట్టేస్తాం, కొన్ని స్వీట్ విడిచిపెట్టేస్తాం, కొన్ని ఏదైతే మసాలా విడిచిపెట్టేస్తాం, లేకపోతే కొన్ని విడిచిపెట్టేస్తాం. కానీ చూడండి, నృత్యం అన్ని తినండి, అక్కడ నృత్యం చేయండి, ఏ రోగం రాదు, ఏ డైట్ కంట్రోల్ అవసరం లేదు. సో నృత్యంలో అంత ప్రభావం ఉన్నది. సో విధానంగా రాసలీల నృత్యాన్ని అతను ప్రత్యేకంగా తన కళ్ళని చూశారట. ఇది మహాదేవులు, శివుడు కూడాను చూడలేకపోయారు. మహాదేవులు ఏం చేశారంటే, నేను ఆ కృష్ణుని, గోపికలు, రాధారాణి నృత్యం చేస్తానని చూద్దామని ఏం చేశారు తెలుసా, శివుడు
ఒక గోపీ రూపంగా వచ్చారు, తెలుసా? అందుకే గోపీశ్వర్, మహాదేవుల తాలూకా ఒక పేరు గోపీశ్వర్. ఈశ్వరుడు గోపిగా అయిపోయారట. ఒక ముసుగేసుకొని గోపికలాగా వచ్చారు. అది కట్టుబొట్టు మొత్తం అంతా మార్చేసారు మహాదేవుడు. చూసేటప్పటికి గేట్ కీపర్ ఉంటారు అక్కడ. ఈ రాసలీల చేసినప్పుడు గేట్ కీపర్ ఉంటారు. ఎలా చేయరు మహాదేవుడు చూసేసరి ఇదేంటి తేడాగా ఉన్నారు, ఈ గోపిక మనం ఇప్పుడు చూడలేదు, ఈ గోపికకి మనం చూడలేదు, మీరు ఏది ఐడెంటిఫై అయ్యేది లేదు, దొరికిపోయారు లేదు అని చెప్పి అప్పుడు మహాదేవుడు రిక్వెస్ట్ చేశారు, ఎలాగైనా నేను చూడాలి, దయచేసి నాకు. అప్పుడు ఏదో ఎలావ్ చేశారు. ఎలావ్ చేయడంతో అక్కడ అందరూ ఒక్కొక్క గోపికలతో ఒక్కొక్క కృష్ణుడు నృత్యం చేస్తారు. మహాదేవుడు ఒక గోపికలుగా ఉన్నారు, కృష్ణుడి పక్కన ఉన్నారు. కానీ ఏ ప్రకారంగా తాళాలు మేళాలు ఉన్నారో, ఏ ప్రకారంగా చేతులు కలపడం, ఈ ప్రకారం కలపడం, కాలు కలపడం, ఆ స్టెప్స్ మహాదేవులు అక్కడ వేయగలుస్తున్నారు. ఆ స్టెప్స్లో వేయలేకపోతున్నారు. అప్పుడు కనిపెట్టేసారు, ఇది ఎవరిది? కొత్త గోపికల్లో మన స్టెప్స్ ఏమి కలకుంటున్నాయి. ఏ విధంగా వాళ్ళ స్టెప్స్ ఏది మిస్ మ్యాచ్ అవుడు. ఎలాగా ఈ ప్రకారంగా ఏ భంగిమలోని నృత్యం చేస్తారో ఆ భంగిమైన గోపికలు అందరూ నృత్యం చేస్తారు. మనలాగా పిచ్చోళ్ళలాగా నృత్యం చేయరు. కృష్ణుడి తాలూకా భంగిమ, నృత్యం తాలూకా ఒక లెక్క డొక్క ఉంటుంది. కానీ ఈ లెక్క డొక్క మహాదేవులు ఎవరు తెలుసు? ఫస్ట్ టైం వెళ్ళారు, ఎంటర్ అయ్యేది. తాండవ నృత్యం చేస్తున్నారు అక్కడ, చూస్తాడు తాండవ నృత్యం. అక్కడ అది నటరాజ్ అతను నృత్యం ఆ ప్రకారం నృత్యం చేస్తే ఎక్కడ అవుతుంది? కనిపెట్టేశారు. అని కృష్ణుడు ప్రసన్న అయ్యారు. పని చూడాలని కోరిక ఉన్నది మహాదేవులకి కాబట్టి, సో విధానంగా ఎలా అయ్యారు గోపీశ్వర్ అని చెప్పేసి. సో అటువంటి నృత్యము మహాదేవులు కూడా కష్టమే, రిక్వెస్ట్ చేశారు, వెళ్ళారు. ఒక గోవుల్ని సేవ చేసిన వ్యక్తి రాసలీలాన్ని దర్శనం చేసుకున్నాడు. చూడండి, ఏ సాధన లేదు, ఏ భక్తి లేదు, ఏ గ్రంథాలు లేదు, ఏ నామం లేదు, ఏ ద్వాదశ తిలకాలు లేవు, ఏ గాయత్రి లేదు, ఏంటి లేదు. ఎన్ని చేస్తాం, పొద్దున్న మంగళారతి కూడా లేదు. ఇదే అందుకంటే బెస్ట్. పొద్దున్న మంగళారతి వచ్చేవాడికి అందరికీ కష్టం, మంగళారతి కూడా లేదు. కానీ రాసలీల దర్శనం ఎలా వచ్చింది? రాసలీల చేస్తూ ఈ విధానంగాను రాధారాణి అంటే అంతర్ధానం అయిపోయాడు. ఎప్పుడు రాసలీలని కృష్ణుడు అంతర్ధానం అవుతారు, రాధారాణి అంతర్ధానం అయిపోయాడు అంటే వెళ్ళిపోయారు. కృష్ణుడు రాధారాణిని తలుచుకొని బాధపడుతూ తను కిరీటం, వంశీ, మైరుపుంచం అన్నీ ఎక్కడికక్కడ పడేశారట. మూడోఫ్ అయిపోయారు. రాధారాణి ఎక్కడికి వెళ్ళిపోయారు, రాధారాణి ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి విరోహంతో. సో రాధారాణి వెళ్ళిపోయారని బాధతోని ఎక్కడికక్కడ అలంకారాలు, ఎక్కడికక్కడ ఇవి అని తీసేసి పాపం పొద్దున్న మంగళారతి అవుతుంది. కృష్ణుడు అక్కడికి వెళ్ళిపోయారు గుడికి, శ్రీనాథ్ గుడికి. మంగళారతి అక్కడ అటెండ్ అవ్వాలిగా. వెళ్ళేటప్పటికి కిరీటం లేదు, మైరుపంచం లేదు, వంశీ లేదు, ఏమీ లేదు. గురుగారు చూశారు, ఏంటి కృష్ణుడు ఈ ప్రకార రూపం, అతనికి వంశీ లేదు, ఏంటి ఎవరు దొంగలు గట్ట పడ్డారా, ఇవన్నీ తీసుకెళ్ళిపోయారు గుళ్ళోని అని చెప్పేసి ఇతను పిలిచారు. నీకు ఖాయమని చెప్పేసి ఆ గుళ్ళో పడుకోమని చెప్పాం కదా, మరి ఏంటి చూసావు, అవన్నీ తీసుకెళ్ళిపోయారు కృష్ణుడి దగ్గర అని చెప్పడంతో గురుగారు, ఇతను మహాకిలాడి, మీరు ఎవరికైతే సేవ చేస్తున్నారో కృష్ణుడికి, ఇతను మహాకిలాడి. మీరు అనుకున్నారేంటి, ఒకరు ఉన్నారనుకోని గుళ్ళోని 1000 మంది ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లోని. రాత్రి అప్పుడు నేను చూసిన రాధారాణితో పాటు 1000 మంది ఆడవాళ్ళు గోపికలందరూ వెళ్ళి నృత్యం చేస్తున్నారు. గురుగారు అనుకున్నారు, ఏ భాగ్యవంతుడు, నాకు ఆ ప్రకారంగా నృత్యం చూసే అవకాశం ఇప్పుడు దొరకలేదు. ఈరోజు రాసలీల దర్శించుకోడి భాగ్యం నీకు. ఆలింగనం చేసుకున్నారట అతనికి. ఓహో భాగ్యం, నీ భాగ్యమే భాగ్యం. నువ్వు మాకు ఎప్పుడు ఆ అవకాశం దొరకలేదు, కానీ నువ్వు చూసేసావు ఆ రాసలీల, ధన్యుని. అయితే ఈ కిరీటాలు, ఈ వంశీ అని రాధారాణి అంతర్ధానం అయిపోయారు. కృష్ణుడు తట్టుకోలేక ఆ వంశీ, ఆ కిరీటాలు అన్నీ కింద పడేసారు. ఇగో నిన్న మూట పట్టుకొని తీసుకొచ్చారు, అక్కడ తీసుకొచ్చారు. మళ్ళీ ఏరుకొని అతను ఉత్తిరీలని కట్టుకొని కూర్చొని, ఇగోండి. ఏ సాధన, కేవలం గోవులకి సేవ చేస్తే కృష్ణుడు తాలూకా టాప్ మోస్ట్ సుఖం
లభించేస్తారు. ఏ సాధన అవసరం లేదు. అతని జీవితం మంగళం అయిపోతుంది, మంగళాది మంగళం గోపిక. ఆ విధానంగా మనం అట్లీస్ట్ ప్రతి నిత్యంతో సేవ చేయలేము గోమాతకి. అట్లీస్ట్ గోమాత పుట్టినరోజు అయినా కూడా మన పుట్టినరోజు చేస్తుంటే మనం కేకులు కట్ చేసుకుంటాం, ఏదో ఒక స్పెషల్ డిష్ చేసుకుంటాం, ఏదో ఒకటి చేసుకుంటాం, అందరికీ పిలుస్తాం, బంధుమిత్రులు పిలుస్తాం, గుళ్ళి గోపురాలు వెళ్తాం. కానీ గోమాత పుట్టినరోజు మనం అద్భుతంగా చేయాలి, ఎప్పుడు తగ్గకూడదు. కృష్ణుడు ఉత్సవం ఎంత చేస్తున్నామో కృష్ణుడు ఉత్సవం కన్నా గోమాత ఉత్సవం ఇంకా ఎక్కువ. ఎందుకంటే కృష్ణుడు ప్రసన్నం అవుతారు, ముఖ్య ఉద్దేశం అది. ఎంత పెద్ద విరాటంగా చేయడం మనకి అవసరం లేదు. చాలామంది అంటారు, ఎందుకు స్వామి ఇంత ఇంత ఖర్చు చేస్తారు, ఇంత పెద్దగా చేస్తారు మీరు, ఏం అవసరం? చేయాలి. ఎందుకంటే కృష్ణుడు ప్రసన్నం అవుతారు. ఇది ఎవరు ప్రసన్నం అవుతారో రాంది కాదు, గోమాత పుట్టినరోజు. అక్కడ చూస్తుంటారు గోలోకులని, ఎవరురా బాబు గోమాత పుట్టినరోజు ఇంత విరాటంగా చేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు దీంట్లోని? చాలు, భగవంతుడు ఖచ్చితంగా ప్రసన్నం అవుతాడు. భగవంతుడు ప్రసన్నం అవడానికి ఏదో ఒక చిన్న రీజన్ చాలు. అతను రీజన్ ఎతుక్తుంటారనమాట. ఏ రీజన్తో అతనికి నేను కృపా చేస్తాను, దయ కలిగిస్తాను. ఎందుకంటే అతని పేరు దయాసాగరుడు, కరుణాసాగరుడు. అతను కరుణ ఇద్దామని, దయ చూపిద్దామని మన పైన సదా సరదాగా ఉంటుంది, కానీ మనం అతను పాత్రత అవ్వకున్నాం. వర్షం పడుతుంది, వర్షం పడితే ఒక బేసినో లేకపోతే ఒక బాల్టీయో తిన్నగా ఉంచితే దాంట్లో నీళ్ళు పడుతుంది. కానీ అది మీరు రివర్స్గా ఉంచితే దాంట్లో నీళ్ళు పడుతుందా? ఒక గ్లాస్ ఉన్నది, అక్కడ గ్లాస్ పెడితే నిండుకుంటుంది గ్లాస్ వర్షం పడినప్పుడు. కానీ ఆ గ్లాస్ రివర్స్ పెట్టుకుంటే మనకి కృపావర్షం, కృపావృష్టి, భగవంతుల కృపావృష్టి ఎల్లకాలంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మన పాత్రత లేదు మనకి. మన పాత్రతని రివర్స్ పెట్టుకుంటున్నాం. మన పాత్రతని మళ్ళీ తిరిగి స్ట్రైట్గా పెట్టుకోవాలి. అప్పుడు మనకి కృపా వర్షం మన పైన. సో పాత్రతని కరెక్ట్గా చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇటువంటివి గోమాత పుట్టినరోజులు. మరి నారద పాంచరాత్రులు ఏం చెప్తున్నారంటే, భగవంతులకు ఏ ఉత్సవం కూడాను ఉత్సాహంతో చేస్తే భగవంతుడు అతి ప్రసన్నం అవుతారట. చేద్దాంలే, ఏదో ఒకటి చేయాలిలే అని కాదు, ఉత్సాహం ఒకటే జీవితంలోనే ఒకటి. ఎంత ప్రయత్నించండి, ఏ ఉత్సవాన్ని కూడాను నీరసంగా ఏదో చేద్దాం చేయాలి అని కష్టంతో నష్టంతో బ్యాక్వర్డ్ అయ్యి ఎప్పుడు చేయకూడదు. ఉత్సాహం చేయాలి, చేద్దాం, ఇన్వాల్వ్ అయిపోవాలి. ఇంట్లో పని ఉంటుంది, ఫ్యాక్టరీలో ఇండస్ట్రీలో పని ఉంటుంది, కంపెనీలో పని ఉంటుంది, బోల్డ్ పనులు ఉండొచ్చు. కానీ అవకాశం వచ్చినప్పుడు భగవంతుని సేవ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు మనం సేవని ఎప్పుడు కూడా మనం మిస్ చేయకూడదు. దొరకునా ఎటువంటి సేవ మనం కోరుతున్న రామ్ ఎవరు చెప్తున్నారు ఇది? ఎవరి కీర్తన లేదు? అన్నమాచార్యులు. దొరకునా ఇటువంటి సేవ మనకు కావాలి, ఇటువంటి సేవ మనకి లభిస్తుంది. అసలు గుడి కట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భగవంతుడు సేవ మనం చేసి ఇతరులకి సేవించినట్టుగా చేయించి మనం తరించాలి. ఇదే ముఖ్యమైన ఉద్దేశం. ఎవరు గుడికి వచ్చి సేవించినా కూడా ఇంట్లో చేస్తే కర్మము, మీరు తుడిచిన, పడుకున్న, వండిన, తిన్న, మీ గృహంలో చేస్తే అది కర్మం అంటారు. అదే పని మీరు గుడిలో చేస్తే సేవ అంటారు. చూడండి ఏంటి తేడా. కర్మానికి బంధనం ఉన్నది, కానీ సేవకి విముక్తి ఉన్నది. ఈ జన్మమృత్యు చక్రం నుంచి విముక్తి ఉన్నది సేవకి, కానీ ఇంట్లో చేసిన కర్మకి బంధనం ఉన్నది. అది మంచి పని అనుకోండి, చెడు పని అనుకోండి. మంచి పని చేసిన వాడిని ఇంట్లోని అది బంధనమే. ఎలాగండి? మీ ఇంట్లో నిత్యం పూజ పునస్కారాలు, దీపము, విష్ణు సహస్రనామము, మళ్ళీ అనేక సేవని చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు. అయితే బంధనం ఎందుకు అయింది? మంచి పని చేశారు కాబట్టి ఆ మంచి పని తగ్గట్టుగా మీకు మంచి జన్మ వస్తుంది, మంచి ఐశ్వర్యవంతి ఇంట్లో ఉంటుంది, పుడతారు, మంచి బ్రాహ్మణుడిగా పుడతారు,
ఏదో పుడతారు. పుట్టడం అయితే ఖాయంగా. మంచి పని చేశారు కాబట్టి మంచి ఇంట్లోనో మంచి కుటుంబంలోనో మంచి పరివారంలో పుడతారు. మళ్ళీ పుడితే ఖచ్చితంగా దుఃఖంగా. ఈ ప్రపంచంలో ఎంత మంచిగా పుట్టినా ఎంత మంచి ఇంట్లో పుట్టినా కూడా ప్రపంచం తాలూకా స్వభావము ప్రభావం ఏంటి? దుఃఖాలయం శాశ్వతం. ఈ జగత్తం తాలూకా ప్రభావం ఉంటుందిగా. మీరు ఎంత మంచి ఉన్నా కూడా జగత్తం తాలూకా ప్రభావం ఉంటుంది. సో జగత్తం ఏం ప్రభావం చూపిస్తుంది మనకి? ఆది దైవకం, ఆధ్యాత్మికం, ఆది భౌతికం. ఈ 3 రకాల దుఃఖం మీకు ఉంటుందిగా. ఈ జగత్తం రాగానే మీకు ఈ 3 రకాల దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది భౌతికం. ఈ 3 దుఃఖాలతో మనం చెప్పడం అవసరం లేదు, మనకు తెలుసు. ఈ దుఃఖం నుంచి మీరు పోలేరుగా. ఎంత మంచిగా పుట్టినా, ఎంత మంచి కుటుంబంగా పుట్టినా, ఐశ్వర్యవంతంగా పుట్టినా, ఎంత బ్రాహ్మణుడిగా పుట్టినా కూడా ఖచ్చితంగా ఈ 3 దుఃఖాల నుంచి ఎవరు దూరం తెలియదు. అదే సేవ మనం భగవంతుడి దగ్గర ఈ గుడిలో చేస్తే విముక్తి, మరి జన్మము మృత్యు నుంచి త్యాగి అయిపోతాం. మనం ఎక్కడికి వెళ్తాం? బ్యాక్ టు గాడ్ హెడ్. మన శ్రీకృష్ణుడు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళిపోతాం. గోలోక బృందావనం, గోలోక ధామంకి వెళ్ళిపోతాం. జద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమో. ఏ లోకానికి వెళ్తే మరి ఈ లోకానికి తిరిగి రామో అటువంటి లోకానికి వెళ్ళిపోతాం. అదే మనకి ముఖ్యమైన ఉద్దేశం. అందుకే సేవించడం వల్ల మనకి ఎంత లాభం. సో అందుకే భగవంతుడు సేవ ఎప్పుడైతే మనకి వస్తుందో, లభిస్తుందో, మనం ఎప్పుడు కూడా సేవాన్ని ఎప్పుడు అన్నిటికంటే గురుగారు చెప్తుంటారు. గురుగారు, పెద్ద గురుగారు, మన గురుగారు కూడా పూజ్యపాద్ భక్తివేదాంత గోస్వామి మహారాజ్ 90 years, 97 years అతను ఉన్నారు. విదౌట్ స్పెట్స్, 6 లాంగ్వేజ్ అనర్గళంగా చెప్తారు. ఏ లాంగ్వేజ్లోని బెంగాలీలోని చెప్పాలంటే బెంగాలీ నుంచి ఒక్క పదం ఇంగ్లీష్ వాడు ఓన్లీ ప్యూర్ బెంగాలీ. బెంగాలీలో చెప్తే అది ఇతని బెంగాలీ అతనా అని అనుకుంటారు. రాజమండ్రిలో తెలుగులో చెప్తారు, విశాఖపట్నంలో తెలుగు చెప్తారు, ఇతను తెలుగు అతనా అనుకుంటాం. అంత సాహిత్యిక భాషం. అంటే సాహిత్యం అంటే తెలుసా? సాహిత్యం అంటే సాహిత్యం, ఒడియాలో సాహిత్యం అంటారు. సాహిత్యకమైన భాష ఎంత మధురం. రాజమండ్రిలో కలెక్టర్ వచ్చి విన్నారట ఒకసారి. వింటే అందరు చెప్తున్నారు, ఇతను ఇంత సాహిత్యక వర్డ్స్ని వొకాబులరీని యూజ్ చేస్తున్నారు, అద్భుతం. ఇతను మళ్ళీ అతను ఎవరు? బై బర్త్ ఒడియా, బరంపూర్లోనే పుట్టారు. మరి ఒడియాలతో మరి చెప్పడం అవసరం లేదు. ఇంగ్లీష్లో ఫారెన్ ఇప్పుడు క్లాస్లో ఉంటాయి, ఎప్పుడైనా వినింది www.purigoswamimaharaj.com కొడితే ఇంగ్లీష్లో లెక్చర్స్ ఉంటాయి. అతను ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, తెలుగు ఏంటి, బెంగాలీ ఏంటి, ఒడియా ఏంటి, హిందీ ఏంటి, అద్భుతమైన లాంగ్వేజ్ కూడా అలా అనర్గళంగా చెప్తారు. సో ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, అతను మఠంలో కూర్చుంటారు, ఏదో ఒక గ్రంథం, టైం వేస్ట్ చేయరు, గ్రంథం చదువుతుంటారు, లేదంటే మాల చేస్తుంటారు. అతని మంగళారతికే 32 రౌండ్స్ అయిపోతాయి. మంగళారతి 4:30కి అటెండ్ అయ్యేటప్పటికి అతనికి 32 రౌండ్స్ అయిపోతాయి. 32 మాల జపం అయిపోతుంది. 32 అంటే 2 o'clock లేచిపోతారు. ప్రతి నిత్యం షార్ప్ 9 o'clock పడుకోపోతారు. క్లాస్ చెప్తారు, వెళ్ళి పడుకోపోతారు. మళ్ళీ 2 o'clockకి చాలామంది జస్ట్ చెక్ చేస్తారు, గురుగారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. 90 years అతనికి లేపడం, వాచ్, అలారం ఏం అవసరం లేదు. ఇవన్నీ మెయింటైన్ చేసి కరెక్ట్గా 2 o'clock వచ్చి కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ్ 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 హరే హరే గంభీరంగా చూస్తే అద్భుతం. ఆ రూమ్ తలకు వైబ్రేషన్. అతను ఒకవేళ ఏ బ్రహ్మచారి జపం చేసుకొని కనబడితే అతనికి ఒక కర్ర ఉండేది. 90 years కదా, ఏం కర్ర అంటారు దానికి, ఏం కర్ర? చేతి కర్ర. ఆ చేతి కర్రతో కొట్టేసేవాడు బ్రహ్మచారికి. హే, జపం చేస్తున్నావు, సేవ చెయ్యి. సేవ అంటే అంత, జపం కంటే సేవ ఎక్కువ. నువ్వు జపం ఎందుకు చేస్తున్నావు? జపం ఎందుకు చేస్తున్నావు అంటే సేవ ఇవ్వండి అని జపం చేస్తున్నావు. జపానికి మీనింగ్ ఏంటంటే సేవ ఇవ్వండి.
స్వామి మీ సేవ నాకు కలిగించండి. జపానికి అర్థం అది. జపం చేస్తున్నావు, సేవని వదిలేస్తున్నావు, అది జపం చేసి లాభం సేవ చెయ్యి. లేదు, సేవకి అంత ప్రాధాన్యత ఇచ్చేవాడు. మరి ఎవరైతే సేవిస్తుంటారో వాళ్ళపైన ఎక్కువ ప్రసన్నం అయిపోతారు, చాలా బాగా సేవ చేస్తారు. సో అద్భుతం గురుగారి తల లీలలు. అంటే ఈ చెప్పడానికి కారణం ఏంటంటే సేవా తాలూకా గురు వైష్ణవుని ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. పూజ్యపాద్ భక్తి వేదాంత స్వామి మహారాజ్ శ్రీల ప్రభుపాదులు అమెరికాకి వెళ్ళి మొత్తం వరల్డ్ అంతా ప్రచారం చేశారు. ప్రచారం చేసేసి ఒక గుడి కూడా కట్టలే, జస్ట్ అందరిని ప్రీచ్ చేశారు, మాలా ఇచ్చారు, కీర్తన చేశారు, అన్ని చేశారు. ఒక హాస్టల్లా ఉండేది. కరెక్ట్గా 9 o'clockకి నగర సంకీర్తనం విత్ బుక్ డిస్ట్రిబ్యూషన్, అంతే, ఇంకేం ఉండేది కాదు. గుళ్ళు గోపురాలు అడిగేది, ఏం గుడికి కట్టరు, ఏం గుడి అవసరం లేదు మాకు చైతన్య మహాప్రభు నగర సంకీర్తనం. పృథ్వీరాజ్ చైతన్య నగరాది గ్రామ్ సర్వత్ర ప్రచార హోవే అమార్ నామ్. ఈ ప్రపంచంలోని ఎంత గల్లీలు, ఎంత ఈదులు అన్నీ ఉన్నాయో అన్నిటికాడ నా నామం ప్రచారం అవుతుంది చెప్పారు. అందుకే నేను చైతన్య మహాప్రభువుల ఒక మిషన్ని, విజన్ని నేను తీసుకొస్తాను, అంతే. నాకు ఈ విగ్రహము, ఈ ప్రతిష్ట, ఈ ఉత్సవాలు ఇవన్నీ నాకు అవసరం లేదు. చేయలేదు, గుళ్ళు గోపురాలు కట్టలేదు, ఓన్లీ మెస్ వండుకోవడం, తినడం, కీర్తనం చేయడం, బుక్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అంతే. నగర సంకీర్తనం 9 అయితే నగర సంకీర్తనకి వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చి తినేసి మళ్ళీ నగర సంకీర్తనకి వెళ్ళడం, నగర సంకీర్తనం అయితే బుక్ డిస్ట్రిబ్యూషన్, ఇంతే పని ఉండేది. అయితే స్వామి మహారాజ్ ఆలోచించారు ఏంటంటే 9 o'clock నగర సంకీర్తన అయితే 8 o'clock లెగిసేవారు అందరూ. అది డిమార్క్ అయ్యింది. ఒక వ్యక్తి బ్రహ్మచారి ఉందామంటే 8 o'clock లెగిస్తే వాడు బ్రహ్మచారి ఎలా ఉంటాడు, బ్రహ్మముహూర్తం లెగిస్తాక వాడు బ్రహ్మచారి ఉంటాడు. సూర్య ఉదయం తర్వాత వెళ్తాడు, బ్రహ్మచారి ఉండదు, వాడు తేజోమయమవుడు, వాడికి భగవత్కృప దొరకదు. బ్రహ్మముహూర్తం లెగుస్తాక వాడికి భక్తి, శ్రద్ధ, ఆరోగ్యాన్ని ఉంటుంది. అయితే ఏం చేయాలి, వీళ్ళకి లేపి ఏం చేయిస్తాను నేను? అప్పుడు 4:30 కీర్తన చేస్తావో చేస్తారు లేచిన వెంటనే. అయితే ఏం చేద్దాం, విగ్రహాన్ని ప్రతిష్ఠిద్దాం. అప్పుడు విగ్రహ ప్రతిష్ఠించారు. అప్పుడు మంగళారతి, మళ్ళీ మంగళారతి భోగము, జపము, కీర్తనము, పరిక్రమ ఇవన్నీ వచ్చాయి. లేదంటే ముందు ప్రభుపాదులు గుడి కట్టలేదు. సేవ, ఏం సేవ? నగర సంకీర్తనమైన సేవ, బుక్ డిస్ట్రిబ్యూషన్ సేవ. ఎందుకంటే వాళ్ళ గురుగారు భక్తి సిద్ధాంత ప్రభుపాదులు చెప్పారు, మీరు బృహత్ మృదంగాన్ని చేయాలి. బృహత్ మృదంగం అంటే ఏంటి? బుక్ డిస్ట్రిబ్యూషన్. మీకు డబ్బులు కలిగితే మీరు ఎప్పుడైనా నా గురించి ఏమైనా చేయాలనుకుంటే మీరు బుక్ని రాసేసి ప్రింట్ చేసేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అదొకటే మైండ్లో ఉంటుంది. నా గురుగారు నాకు ఇదే సేవ చెప్పారు, ఈ సేవ నేను చేస్తాను. అందుకే గుళ్ళు గోపులు కట్టలేదు. తర్వాత ఎక్కువ మంది జనాలు, బ్రహ్మచారులు అందరూ రావడం వల్ల గుళ్ళు అన్నీ కట్టాను. రెండు గుడి లేదు. సో సేవకి అంత ప్రాధాన్యత. విగ్రహ సేవ కన్నాను ఏంటి, గురువుగారు చెప్పిన సేవ పైన అంత అతనికి ప్రాధాన్యత ఉండేది. సో విధానంగా సేవ మనకి వచ్చింది రేపు కాకుండా ఎల్లుండి మనకి గోమాత పుట్టినరోజు కాబట్టి మన అందరికీ సేవ అవకాశం మనకి కలిగింది. కాబట్టి రేపు కాకుండా ఎల్లుండు మనకి 29th థర్స్డే, వెన్స్డే, 29th వెన్స్డే మనం అందరూ డే అంతా పొద్దున్న నుంచి మనం అక్కడ అరేంజ్మెంట్స్, ఎందుకంటే తుఫాను ఉన్నదని అంటున్నారు. రేపు ఎల్లుండి కల్లా క్లియర్ అవుతుంది. సో ఎల్లుండే మనకు అంత ప్రెజర్, ఎక్కడి నుంచి ఏం సేవ చేయాలి, ఎక్కడి నుంచి అరేంజ్మెంట్స్ చేయాలి, ఎక్కడ ప్రసాదం, ఎక్కడ ఏంటి అనేది. సో అందరూ కలిసి తలోకి చేయేస్తే మనం ఖచ్చితంగా నైస్ అరేంజ్మెంట్స్, భగవంతుడి గురించి అరేంజ్మెంట్స్. బ్రహ్మకి అంత విలువేంది తెలుసా? బ్రహ్మకి భగవంతుడు అంత విలువ ఎందుకు ఇచ్చారు తెలుసా? బ్రహ్మకి అంత పొజిషన్ ఎందుకు ఇచ్చారు? భగవంతుడు ఈ వరల్డ్కి
చక్కగా అరేంజ్మెంట్ చేశాడు, మంచి అరేంజ్మెంట్స్ చేశారు కాబట్టి, సృష్టించారు కాబట్టి, ఆ అరేంజ్మెంట్స్ చేశారు కాబట్టి అతని పైన ప్రసన్నం భగవంతుడు. బ్రహ్మ అరేంజ్మెంట్ చేసిన చాలా అద్భుతంగా చేశారు, సృష్టించమని చెప్పారు, సృష్టించి శక్తి ఇచ్చారు, కానీ అతి అద్భుతంగా అరేంజ్మెంట్స్ చేశారు సృష్టిని. సో అందుకే భగవంతుడు బ్రహ్మ పైన అతి ప్రసన్నం. సో మేనేజ్మెంట్, బ్రహ్మ మేనేజ్మెంట్లో ఉన్నారు, ఈ సృష్టి తాలూకా మేనేజ్మెంట్లో. సో అందరికీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండవు, మరి మేనేజ్మెంట్ తాలూకా అవకాశం ఎవరికి ఇవ్వరు భగవంతుడు. మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నా, అవకాశం ఇచ్చినా అది అతి దైన్యతతో సరళతతో చేయాలి. నాకు మేనేజ్మెంట్, నేను మేనేజర్ని, సో నేనేం చెప్తే అదే చేస్తాను, అదే అవుతుంది అని కాకుండా, ఇది స్వామి ఇచ్చే సేవ అందరికీ కలిసి అందరితో చేయించాలి. అందరూ తాలూకా మతామతులు తీసుకొని ఏది బాగుంటుంది చూసుకొని కలిసి కట్టుకొని అన్ని చేయాలి. నేను చెప్పిందే శాసనము, నేను అనుకుందే అవ్వాలి అని కాకుండా అందరూ ఏ విధానంగా శ్రద్ధ, అందరితో పాటు మనం కలుసుకొని చేయాలి. సేవ ఇచ్చేదని చెప్పేసి మనం ఎప్పుడు కూడా నోరు జారకూడదు, ఎవరిపైన కూడా, ఎవరిపైన కోపం అవ్వకూడదు, ఎవరిపైన ఏ విధానంగా కూడా మనసుకి బాధ ఇచ్చినట్టుగా మాట అనకూడదు. మనం మాట్లాడితే ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉండాలి. ఎప్పుడైనా ఆలోచించు, ఐస్ క్రీమ్ తింటే మనకి ఎంత టేస్టీ అనిపిస్తుందో ఆ విధానంగా మాట్లాడాలి వైష్ణవులతో. ఇంకెవరితో ఎలా మాట్లాడుతున్నారో మనకు అనవసరం. వైష్ణవులతో మనం ఖచ్చితంగా శ్రద్ధాపూర్వకంగా, భక్తితో, ప్రేమతో మాట్లాడాలి. వైష్ణవుల పట్ల ద్వేషము, వైష్ణవుల పట్ల మనం రూఢ వ్యవహారం చేస్తే మనం మొత్తం పోయింది. మనం చేసిన సేవ, మనం చేసిన జపము, మనం చేసిన సాధన మొత్తం అంతా పోయింది, ఒక్క క్షణం కూడా పనికిరాదు అని. సో అందుకే వైష్ణవులతో పాటు ఉన్నప్పుడు, వైష్ణవుల పాటు సేవ చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఎవరు వైష్ణవులు? అగైన్ క్వశ్చన్, హూ ఈజ్ వైష్ణవ? వైష్ణవులు ఎవరు? ఎవరైతే జపం చేస్తారో, హరే కృష్ణ చేస్తారో వాళ్ళు వైష్ణవే. ఎవరైతే ఉర్దు తిలకం పెట్టుకుంటారో వాళ్ళు వైష్ణవే. అతని జాతి, కులము, అతను ఎక్కువ మాల తీసుకున్నారు, అతను వైష్ణవులు కాదు అని కాదు. ఒక్కసారి హరే కృష్ణ అని భగవంతుడి దగ్గర వచ్చి ఎవరైతే చెప్పారో వైష్ణవే. హొయాచేన హొయ్వేన ప్రభుర్ జత్తదాస సవార చరణ ప్రభు దంతే కొరిహాస. అతను వైష్ణవులు కాదు. ఇప్పుడు ఇది చాలా అద్భుతం చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వైష్ణవులు కాదు, అతను మామూలు గుడికి వస్తున్నారు, చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అయిపోతుంది. అతనికి మనం తిట్టేసామో, కొట్టేసామో, ఏదో చేసేసాం. రేపు పొద్దున్న అతను 10 years తర్వాత అతను మంచి వైష్ణవం అయిపోయి డివోటీ అయిపోయి, అప్పుడు మీరు ఎప్పుడైతే కొట్టుంటారో, ఎప్పుడైతే వైష్ణవి ఉంటారో అప్పుడు అతనికి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదే పెద్ద కష్టం. అతను ఇప్పుడు వైష్ణవ్ కాదు, కానీ ఎప్పుడైతే అతను వైష్ణవ్ అవుతారో ఆ రిఫ్లెక్షన్ మీకు అప్పుడు కొట్టింది ఇప్పుడు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధ్రువ మహారాజ్ 5 years old. అతనికి వాళ్ళ తాలూకా రెండో అమ్మ, ఏమంటారు, సవతి తల్లి తిట్టేశారు. వాళ్ళ నాన్న తాలూకా ఒళ్ళించి లాగేశారు. పో, నీకు అదృష్టం లేదు, నువ్వు మీ నాన్న ఒళ్ళో కూర్చోవాలంటే నా కడుపులో పుట్టాల్సిందే, మీ అమ్మ కళ్ళలో పుట్టావు, నువ్వు వెళ్ళిపో ఎక్కడి నుంచి అని చెప్పేసి బాధ పెట్టారట. బాధ పెట్టడంతో ఆ బాధకి భగవంతుడి విష్ణుని స్మరించి 5 సంవత్సరాలని 6 నెలలని విష్ణుని సాక్షాత్కారం చేశారు. సాక్షాత్కారం చేయడంతో అప్పుడు రిఫ్లెక్ట్ అయింది, పాము వచ్చేసి పొడిచేసింది ఆవిడ. ఎందుకంటే అప్పుడు ధ్రువ మహారాజుకి అపరాధం చేయడం వల్ల ఆ పాముతోని శిక్ష వచ్చింది. సో అందుకే వైష్ణవులతో చాలా డేంజర్, మనం కరెక్ట్గా వ్యవహారం చేయాలి. ఆడు త్యాగియ, గృహస్థుడ, వాడు బాణప్రస్థ, సన్యాసియ, బ్రహ్మచార్య, మంచి చెడ్డ ఏమి ఉండవు. వైష్ణవం చూస్తే దూరం నుంచి దండవత్ చేసేసి, మంచి చెడ్డ అని చెప్పేసి దూరం నుంచి దండవత్ చేసి దండవత్ అంతే. మనకు సేవ ఇస్తారంటే ఇంకా మంచిది, సేవ ఇస్తే మనం సేవ చేసుకుందాం. మనం చెప్పాలంటే కొన్ని 4 మాటలు చెప్పాలి, లేదంటే 4 మాటలు వినాలి. చెప్పాలంటే గుడికి ఎలా చేస్తే బాగుంటుంది ప్రభు,
అని చెప్పొచ్చు. లేదు 4 మాటలు చెప్తున్నారంటే వినొచ్చు. ఇదే వైష్ణవులతోని సాంగత్యం. సో వైష్ణవులతోని భగవత్ విశేష విషయాలు తప్ప ఇంకా ఇతర విషయాల గురించి ఎప్పుడు మాట్లాడకూడదు. ఇదొకటి. అన్నెసెసరీ టాకింగ్స్ వైష్ణవులతో ఎప్పుడు మాట్లాడకూడదు. బయటి ప్రపంచం తాలూక టాపిక్స్ గురించి ఎప్పుడు మాట్లాడకూడదు. వైష్ణవం తాలూక సమయాన్ని ఎప్పుడు నష్టం చేయకూడదు. వాళ్ళు ఎప్పుడు భగవత్ చింతనలో ఉంటారో లేకపోతే చదువుతారో ఏదో వాళ్ళ సమయాన్ని నష్టం చేయదు. కేవలం భగవంతుడి గురించి ఆలోచించాలి, భగవంతుడి గురించి అడగాలి, లేదంటే గుడికి ఇదైతే బాగుందని చెప్పేసి మనం 4 విషయాలు చెప్పాలి. సో విధానంగా వైష్ణవులతో మనం అసోసియేషన్ అవ్వాలి. సో ఈరోజు కథ ఇక్కడ విరామం చేస్తూ, ఇది జనరల్ టాపిక్, జనరల్ క్వశ్చన్. ఇది అందరి ముందు చెప్పలేం కాబట్టి మీరందరూ రెగ్యులర్గా వస్తారు కాబట్టి ఈ ప్రకారంగా టాపిక్స్ మనం చెప్పాం. వైష్ణవ తత్వం చెప్తే ఎవరికి అర్థమవుదు. ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వైష్ణవులు అంటే ఎవరు. సో మనం వైష్ణవుల్ని ఎప్పుడు సన్మానీయాలి. వైష్ణవులకి ఎప్పుడు మనం దుఃఖం కానీ కష్టం కానీ ఇవ్వకూడదు. వైష్ణవునికి ప్రణామం చేయాలి. వైష్ణవునికి అపరాధం ఎప్పుడు చేయకూడదు. సో మనం వైష్ణవులతో సాంగత్యమై భగవద్ విషయాలు చర్చించాలి. మరి భగవంతుల సేవ ఇంకా ఎలాగ అద్భుతంగా అవుతుంది, ప్రచారం అవుతుంది. అది నలుగురు మైండ్ పెడితే కానీ, నలుగురు చెయ్యేస్తే కానీ అవ్వదు, ఒకరి వల్ల అవ్వదు. మనోపలి కాదు ఇది. ఇది ఏంటి అవ్వాలి? అందరితో పాటు. మనోపలితో ఏంటి సామూహికంగా ఇంగ్లీష్లో కంబైన్డ్. సో కంబైన్డ్లీ చేయొచ్చు దీనికి. సో అందరితో కంబైన్డ్లీ చేయాలి. సో ఈరోజు కంబైన్డ్ చాంటింగ్ చేద్దాం. హరి